ఆగండి ఆగండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి. అదే శనగపప్పు కర్రీ అండి. శనగపప్పు కర్రీ ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పసుపు వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. వీటిని ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి అండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ముందుగానే పప్పు అండి, ఇది శనగపప్పు అండి, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. మనం 100కి దగ్గరలో ఉన్నామండి. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి అండి, కచ్చపచ్చ దంచేసుకున్న వెల్లుల్లి అండి. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉడికిన పప్పు కాబట్టి మనం దీన్ని ఉడికించే అవసరం ఏం లేదండి. మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ పర్పస్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇప్పటివరకు కారం ఎక్కడ యాడ్ చేయలేదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. కావాలంటే మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అండి, గ్రీన్ చిల్లీతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అండి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. వీటిని ఈ పప్పు ఉడికిచ్చిన వాటర్ ఉంటుంది కదండి, దాంతో కూడా మనం సాంబార్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, కట్టు సాంబార్ అంటామండి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది నా యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్లో వీడియో ఉందండి. కావాలంటే మీరు ఆ వీడియో చూసి మీరు సాంబార్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా, సాంబార్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే దీంట్లో ఉన్న హీట్కి, గిన్నెలో కొంచెం హీట్ ఉంటుంది కదండి, ఆ హీట్కి అది పప్పు అనేది మిగతా కొంచెం వాటర్ కూడా డ్రై అయిపోతుందండి. చూసారు కదండి, శనగపప్పు కర్రీ రెడీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.